అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రవగ్రులైరు. ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు, ఇంకా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దను దాక్కున్నారు. అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము. భారీ మూల్యం చెల్లిస్తారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు, రస్తారోకోలు, రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం. సాయంత్రంలోగా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉండి ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. బంధును హైదరాబాదే కాదు ఊర్లో కూడా మొత్తం బంద్ జరుపుతాం. చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి. లేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంద్ జరుపుతాం. ఈ బంద్ ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు తెరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషా ఉందా? బీసీలంటే ఇంత చిన్న చూప? బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం. అరే, బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం.